నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుపల్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వారి ఆశయాలు, వారు ఏమనుకున్నారు, ఈ భారతదేశంకి ఎట్లా ముందుకు వెళ్ళాలి, వెనుకబడిన జాతులు ఎట్లా పైకి రావాలి, ఇవన్నీ కూడా ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం చాలా త్యాగాలు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ విషయం గమనించాలి. ఇంత ఆ రోజులలో కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా వారు 23 డిగ్రీలు సంపాదించిందన్నమాట. అంటే విదేశాలలో పోయి అక్కడ కూడా మొదటి స్థానం వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఏకైక వ్యక్తి అన్నమాట, భారతీయుడు. ఆ రోజులలో లండన్ లో పాస్ అయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే మా మిత్రులు వంశీకృష్ణ గారు, రాజేష్ గారు, వారిద్దరు కూడా ఇదే చెప్పినారు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినారంటే కేవలం విద్య. ఆ రోజులలో వారు ఒకటే ఒక ఆలోచనతో, నేను మంచిగా చదువుకున్నప్పుడే నాకు గౌరవం వస్తుంది, నేను క్రమశిక్షణ ఉన్నప్పుడే నాకు ప్రజలు గుర్తిస్తారు, నేను ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒక నినాదం పైన నేను ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలు నాకు గౌరవిస్తారని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజులలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను నా ప్రజల కోసం పనిచేస్తాను, నేను నా ప్రజల కోసమే జీవితం త్యాగం చేస్తామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అందరూ అనుకుంటారు డాక్టర్ అంబేద్కర్ గారు కేవలము రాజ్యాంగం రాసినారని అనుకుంటారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా అణిచివేసిన ప్రజల కోసం వారు ఎప్పుడు కూడా కొట్లాడినారు. వారి కోసము ఏదైతే మనం ఈ రోజులలో చూస్తున్నామో, నేను కార్మిక శాఖ మంత్రిని, మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రోజులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది. అంతేకాదు మహిళలు పనిచేయడంలో, కార్మికులు పనిచేయడంలో ఆ రోజులలో 12 గంటలు 15 గంటలు పనిచేసేది. వారు తీసుకొచ్చినారు చట్టం 8 గంటలు పనిచేయమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఆర్థిక పరిస్థితి, ఆ రోజులలో భారతదేశం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండాలి, దీనికోసము మనం ఏం చేయాలని చెప్పి వారు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకున్నందుకు ఇక్కడికి వచ్చి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే స్థాపించిందో అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం వలనే మన ఈ రోజు మన భారతదేశం ఆర్థికంగా బాగుంది, ఆర్థికంగా ముందుకు వెళ్తుందంటే ఆ రోజులలో వారి ఆలోచన ప్రకారంగా, ఆ రోజులలో వారు ఇదే ఆలోచించారు. ఏదైతే మన భారతదేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలో, ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఇంపోర్ట్స్ తక్కువ చేయాలని చెప్పి ఆ రోజులలో వారు ఆలోచించి ఈ రిజర్వ్ బ్యాంక్ స్థాపించి ఈ దేశానికి ఈ ఆర్థిక పరిస్థితి బలంగా ఈ రోజు ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా. అయితే మనమందరం కూడా చాలా మంది ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పినారు, సార్ అందరూ వస్తారు, స్పీచ్లు ఇస్తారు, వెళ్ళిపోతారు, మరి మా అంబేద్కర్ గురించి మర్చిపోతున్నారు అని చెప్తున్నారు. నిజంగానే అది కూడా ఒక విషయం. మనమందరం కూడా ఎట్లయితే అంబేద్కర్ గారు మంచిగా చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఒక పట్టుదల, ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదలతోని నేను నా సమాజానికి నేను పనిచేస్తాను, అణిచివేసిన జాతులకు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఏకైక లక్ష్యంతో వారు పనిచేయడం జరిగింది.